అందరికీ నమస్కారం అండి. గత క్లాస్‌లో శాతవాహనులు అనేటువంటి టాపిక్‌కి సంబంధించి వారి యొక్క వంశనామం గురించి, అదేవిధంగా వాళ్ళు ఆర్యుల, ద్రావిడుల, యక్షజాతి వారా, నాగజాతి వారా, అదేవిధంగా శాతవాహనుల కులము అనేటువంటి టాపిక్‌ని వాటిపై ఉన్నటువంటి వివాదాలని గత క్లాస్‌లో మనము చర్చించాము. ఈ క్లాస్‌లో శాతవాహనుల యొక్క జన్మస్థలం ఏంటి? వాటిపైన చరిత్రకారుల మధ్య ఉన్నటువంటి వివాదాలు ఏంటి అనేటువంటి విషయాలను మనము ఈ క్లాస్లో చర్చిద్దాం. అయితే ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో, ఎవరైతే మన క్లాసులు కొత్తగా వింటున్నారో వాళ్ళు ఛానల్ని దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి సపోర్ట్తోనే మనం క్లాసుల్ని మరింత ముందుకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఇక మన టాపిక్లోకి వస్తే, ఈ శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించినటువంటి వివాదాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి కనుక చూసినట్లయితే, చరిత్రకారుల మధ్య ఏ విధంగా అయితే శాతవాహనుల యొక్క కులం పైన, వాళ్ళ యొక్క వంశనామం పైన, వాళ్ళ యొక్క జాతి పైన చరిత్రకారుల మధ్య వివాదాలు ఉన్నాయో, అదేవిధంగా ఈ యొక్క శాతవాహనుల యొక్క జన్మస్థలం పైన కూడా అనేక వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ శాతవాహనులు మహారాష్ట్రవాసులని, వీరు మహారాష్ట్రవాసులని, లేదండి వీళ్ళు కర్ణాటక వాసులండి, లేదు వీరు ఆంధ్రులే అని చెప్పి చరిత్రకారుల మధ్య అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అందులో ముందుగా మనం కనుక చూసినట్లయితే, ముందుగా మహారాష్ట్రవాదం. ఈ యొక్క శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పి కొంతమంది చరిత్రకారులు వాదిస్తున్నారు. అందులో ముఖ్యంగా వివి మిరాసి అనేటువంటి చరిత్రకారుడు. ఈ వివి మిరాసి యొక్క పూర్తి పేరు వాసుదేవ విష్ణు మిరాసి. ఈ వాసుదేవ విష్ణు మిరాసి అనేటువంటి చరిత్రకారుడు ఈ యొక్క శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పి చెప్తున్నాడండి. ఈయన యొక్క అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ మీద ఖచ్చితంగా ప్రశ్న పడుతుంది, అందులో అనుమానమే లేదు. మీరు ఏ గ్రూప్ 2 పేపర్ అయినా చూడండి, గతంలో జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన పేపర్లు చూడండి, భవిష్యత్తులో జరిగేటువంటి ఎగ్జామ్ పేపర్లు చదివి మీరు కనుక గమనించిన ఈ యొక్క ప్రశ్న లేకుండా మాత్రం, అంటే ఈ జన్మస్థలానికి సంబంధించినటువంటి వివాదాలతో కూడుకున్న ప్రశ్న లేకోకుండా గ్రూప్ 2 పేపర్ అన్నది ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ అంత ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి చాలా వరకు అవకాశం ఉన్నంత వరకు ఎక్కువ దీని గురించి చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా మీరు వినండి. ఈ యొక్క శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పి మనకి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి చరిత్రకారుడు ఎవరు అంటే వివి మిరాసి, వాసుదేవ విష్ణు మిరాసి. ఈయన ఈ అభిప్రాయం చెప్పడానికి 2 కారణాలు ఉన్నాయండి. 2 కారణాలు కాదు, 2 శాసనాల ఆధారంగా ఈయన ఈ వివి మిరాసి శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేటువంటి సమాచారాన్ని మనకిస్తున్నాడు. అది ఏంటంటే, మొదటిది కారవేలుడి హాతిగుంప శాసనం. కారవేలుడి హాతిగుంప శాసనం ఒకటైతే, రెండవది వచ్చేటప్పటికి గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం. ఈ 2 శాసనాల ఆధారంగా వివి మిరాసి శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పి చెప్తున్నారండి. ఏంటంటే చూడండి, కారవేలుడి యొక్క హాతిగుంప శాసనం ప్రకారము కారవేలుడు శాతకర్ణి రాజ్యంపై పశ్చిమ దిశగా తన సైన్యాల్ని పంపినట్లుగా మనకి సమాచారం ఉంది. ఒకసారి కనుక ఇండియన్ మ్యాప్ని కనుక చూడండి, ఒరిస్సా కళింగ ప్రాంతం అంటే ఒరిస్సా ప్రాంతం అండి. జస్ట్ నేను ఒక మ్యాప్ వేసేటువంటి ప్రయత్నం చేస్తాను.
జస్ట్ ఊరిని రఫ్గా వేస్తున్నానండి మ్యాప్. ఇది కనుక మనం ఒరిస్సా ప్రాంతం అనుకుంటే ఇది ఆంధ్ర ప్రాంతం, ఇదేమో తమిళనాడు, ఇదేమో కేరళ, ఇది వచ్చినప్పుడు కర్ణాటక, ఇదంతా కూడా మహారాష్ట్ర, ఇది మధ్యప్రదేశ్. జస్ట్ నేను ఇది కళింగ ప్రాంతం అనుకుందాం. ఈ కళింగ ప్రాంతానికి అంటే ఒరిస్సాలో ఉన్నటువంటి కళింగ ప్రాంతానికి పశ్చిమ దిశగా శాతవాహన రాజ్యంపై తన సైన్యాలను పంపించాడు. అలా వచ్చినటువంటి సైన్యాలు కన్నా బెన్నా అనేటువంటి నది వరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి మూషిక నగరాన్ని విధ్వంసం చేశాయి. అంటే ఆ మూషిక నగరాన్ని భయభ్రాంతులకు గురి చేశాయి, హడలెత్తించాయి అని చెప్పి చెప్తుందండి. అంటే కారవేలుడి యొక్క సాతిగుంప శాసనం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము ఈ యొక్క కారవేలుడి యొక్క సైన్యాలు కళింగకు పశ్చిమ దిశగా శాతవాహన రాజ్యంపై, అంటే ఈయన చెప్పిన దాని ప్రకారం కళింగకు పశ్చిమ దిశగా అంటే మనకేమొస్తుందంటే మన నెక్స్ట్ మధ్యప్రదేశ్, తర్వాత వచ్చినప్పటికి మహారాష్ట్ర, ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కన్నా బెన్నా నది వరకు నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి మూషిక నగరాన్ని హడలెత్తిచ్చాయి అని చెప్పి చెప్తున్నాయి. అది ఒక కారణం. రెండవ కారణం వచ్చేటప్పటికి గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనము గౌతమి పుత్ర శాతకర్ణిని బేణ కటక స్వామి అని చెప్పి పిలుస్తుంది. అంటే గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనము బేణ కటక స్వామి అని చెప్పి చెప్తుంది. ఈ రెండిటి ఆధారంగా వీరు విదర్భ ప్రాంతానికి చెందినవారు అని చెప్పి వివి మిరాసి యొక్క అభిప్రాయము. ఈ అభిప్రాయాన్ని ఒక్కసారి మనం కొంచెం కూలంకషంగా డిస్కస్ చేద్దాం. ఈ రెండిటి ఆధారంగా మనం ఏం చెప్పొచ్చు అంటే కారవేలుడి యొక్క సైన్యాలు కళింగకు పశ్చిమ దిశ అంటే ఏంటంటే శాతకర్ణి రాజ్యము పశ్చిమ దిశలో ఉన్నది, అది మొదటి పాయింట్. రెండోది, కళింగకు దక్షిణ దిక్కున ఆంధ్రదేశం ఉన్నది. యాక్చువల్గా అంటే కళింగకు దక్షిణ దిక్కున ఆంధ్రదేశం ఉన్నది. అయితే ఈ ఆంధ్రదేశం అన్నది అప్పటి శాతకర్ణి రాజ్యంలో భాగంగా లేదు. ఇకపోతే మనకి కారవేలుడు వేయించినటువంటి హాతిగుంప శాసనంలో కన్నా-బెన్నా నది వరకు తన యొక్క సైన్యాలు వచ్చాయని చెప్పాడు. ఈ కన్నా-బెన్నా నది అన్నది వైన్ గంగా నదికి ఉపనది అయినటువంటి కన్హాస్ నది. వైన్ గంగా నదికి ఉపనది అయినటువంటి కన్హాస్ నది. ఈ కన్హాస్ నది ఎక్కడ ఉంది అని అంటే విదర్భ ప్రాంతంలో ఉంది. ఈ విదర్భ ప్రాంతంలో ప్రవహించేటువంటి యొక్క కన్హాస్ నది ఏదైతే ఉందో అదే ఈ వైన్ గంగా నదికి ఉపనది అయినటువంటి ఈ కన్నా-బెన్నా నది కింద చెప్పడం జరిగింది. అంటే జస్ట్ ఈ కన్హాస్ నది కూడా మన నాగపూర్కి ఉత్తర దిశలో ఒక 10 మైళ్ళ దూరంలో ఉంటుందండి. ఉత్తర దిశలో ఒక 10 మైళ్ళ దూరంలో ఈ యొక్క నాగపూర్ ప్రాంతానికి 10 మైళ్ళ దూరంలో ఉత్తర దిశలో ఈ యొక్క నది ఉంటుంది. ఈ కారణాలను బేస్ చేసుకుని వివి మిరాసి వీరు విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పారు. అయితే ఈయన చెప్పినటువంటి వాదనలో కూడా అనేకమైనటువంటి వివాదాలు ఉన్నాయి. మనం వాటన్నిటి జోలికి పోవద్దండి. ఎందుకంటే యాక్చువల్గా గ్రూప్ 1 మెయిన్స్ రాసే ప్రశ్నలు రాసే వంటి వాళ్ళకి మనం ఎంత ఎక్స్ప్లెనేషన్ మనం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకైతే మాత్రం మహారాష్ట్రులు అంటే ఈ వివి మిరాసి ఇచ్చినటువంటి అభిప్రాయం ప్రకారం శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పొచ్చు. అది విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పకపోవడానికి కూడా అనేక రకాలైనటువంటి వివాదాలు ఉన్నాయి. అందులో ఒక వివాదం చెప్తాను మీకు. ఏంటంటే తొలి శాతవాహనులకు సంబంధించినటువంటి ఎటువంటి శాసనాలు కానీ ఎటువంటి నాణ్యాలు కానీ మనకి విదర్భ ప్రాంతంలో లభ్యం కావడం లేదు. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే చాలా వాదాలు ఉన్నాయి, కానీ ఒక ఖచ్చితమైనటువంటి ఒక పాయింట్ ఏంటంటే ఈ వాదానికి అంత బలం లేదు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే శాతవాహనులకు సంబంధించినటువంటి తొలి శాసనాలు కానీ తొలి నాణ్యాలు కానీ ఈ ప్రాంతంలో మనకి లభ్యం కావడం లేదు. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ ఏంటంటే శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందినవారు అని చెప్పిన చరిత్రకారుడు ఎవరు? వాసుదేవ విష్ణు మిరాసి, వివి మిరాసి. నెక్స్ట్ దీని తర్వాత శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి, ఈయనేమో మహారాష్ట్రలో ఉన్నటువంటి విదర్భ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని చెప్పాడు. అదే కొంతమంది మరొక చరిత్రకారులు ఏం చెప్తారంటే శాతవాహనులు మహారాష్ట్రలోని
నాసిక్ ప్రాంతానికి చెందినవారు. వీరు నాసిక్ ప్రాంతానికి చెందినవారు అని మనకు సమాచారం ఇచ్చినటువంటి చరిత్రకారుడు ఎవరు అంటే పిటి శ్రీనివాస అయ్యంగర్. పిటి శ్రీనివాస అయ్యంగర్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ పేర్లు మనకు ఖచ్చితంగా బిట్టుపడుతుంది, అనుమానమే లేదు, ఖచ్చితంగా పడుతుంది. విదర్భాన్ని ఎవరన్నారు, నాసిక్ ప్రాంతం అని ఎవరన్నారు, ఖచ్చితంగా బిట్టుపడుతుంది. చూడండి, నాసిక్ ప్రాంతం అని మనకు సమాచారం ఇచ్చింది ఎవరు? పిటి శ్రీనివాస అయ్యంగార్. దీనికి కారణం ఏంటంటే శాతవాహనులకి సంబంధించినటువంటి ప్రాచీన శాసనాలు పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి నాసిక్, నానాఘాట్ వద్ద లభ్యం కావడం. అంటే మనకి శాతవాహనుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి శాసనాలు నాసిక్ శాసనము, నానాఘాట్ శాసనము. మనం చెప్పుకున్నాం, ఈ శాసనాలకి ఎలాగ పేర్లు ఇస్తారంటే ఏ ప్రాంతంలో అయితే బయటపడతాయో ఆ ప్రాంతం పేరు మీదగానే ఆ శాసనానికి పేరు ఇవ్వడం జరుగుతుంది. నాసిక్ శాసనము, నానాఘాట్ శాసనము అంటే ఇవన్నీ కూడా పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఈ పశ్చిమ కనుమల్లో దొరికినటువంటి ఈ శాసనాల ఆధారంగా వీరు నాసిక్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పి పిటి శ్రీనివాస అయ్యంగర్ యొక్క అభిప్రాయము. అది మొదటి అభిప్రాయం. ఇంకొక అభిప్రాయం ఈయన ఏమంటాడంటే గౌతమీపుత్ర శాతకర్ణి కానీ వాసిష్ఠపుత్ర పులోమావి కానీ వీళ్ళు మాతృ సంజ్ఞలు తీసుకున్నారు. అంటే తమ యొక్క మాతృమూర్తి పేర్లను ముందు తగిలించుకున్నారనమాట. అంటే తల్లి యొక్క పేర్లను ముందు తగిలించుకునేటువంటి ఆచారము గౌతమీపుత్ర శాతకర్ణి దగ్గర నుంచి ప్రారంభమైంది. నిజానికి ఈ యొక్క ఆచారము మహారాష్ట్ర ప్రాంతానికి చెందినది. మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి ఆచారాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి శాసనాలు నాసిక్లోను, నానాఘాట్లోను లభ్యమైనవి కాబట్టి వీళ్ళు మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పి పిటి శ్రీనివాస అయ్యంగర్ యొక్క అభిప్రాయము. అయితే దీన్ని కూడా చరిత్రకారులు సమర్థించడం లేదండి. దానికి కూడా ఒక కారణం చెప్తాను. ఎందుకంటే ఈయన చెప్పినటువంటి ఒక అభిప్రాయం ప్రకారము గౌతమీపుత్ర శాతకర్ణి కానీ వాసిష్ఠపుత్ర పులోమావి కానీ మాతృ సంజ్ఞలను ఫాలో అయ్యారు. అది మహారాష్ట్ర ఆచారము. అయితే ఈ శాతవాహనంలో వీళ్ళు చిట్ట చివరి రాజులండి. శాతవాహనంలో వీళ్ళు చిట్ట చివరి రాజులు. ఒకవేళ కనుక అదే నిజమైనట్టయితే మొట్టమొదటి రాజుల నుంచి కూడా ఆ యొక్క ఆచారం అనేది కొనసాగుతూ ఉండాలి కాబట్టి, కానీ ఆ ఆచారం కొనసాగలేదు. 23వ రాజు అయినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి నుంచి ప్రారంభమైంది కాబట్టి వీళ్ళు నాసిక్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేటువంటి అభిప్రాయం మీద చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే మనకి బిట్ల ప్రకారం శాతవాహనులు మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పి మనకు అభిప్రాయాన్ని వెలుబుచ్చినటువంటి చరిత్రకారుడు ఎవరంటే పిటి శ్రీనివాస అయ్యంగర్. నెక్స్ట్ తర్వాత ఇంకొక వాదం ఏంటంటే ఇంకొక చరిత్రకారుడు ఇంకొక వాదాన్ని వినిపిస్తున్నాడు. ఆయన పేరే డాక్టర్ కె గోపాలచారి. ఈయన యొక్క అభిప్రాయం ఏంటి అనంటే శాతవాహనులు ప్యూర్గా ఆంధ్రులే. అయితే ఈ యొక్క ఆంధ్రులు వలస వచ్చి నాసిక్లో రాజ్యాన్ని స్థాపించారు. ఇది ఈయన చెప్పే వాదం అండి. అంటే ఈయన ఏమంటాడంటే ఈ శాతవాహనులు అనేవాళ్ళు ప్యూర్గా ఆంధ్రులే, అయితే వీళ్ళు వలస వెళ్ళి నాసిక్లో రాజ్యస్థాపన చేశారు. ఈ అభిప్రాయాన్ని వెలబుచ్చింది ఎవరు? డాక్టర్ కె గోపాలచారి. ఈయన ఏమంటాడంటే ఈ యొక్క శాతవాహనులు ప్యూర్గా తెలుగు వాళ్ళే, ప్యూర్గా ఆంధ్రులే. తెలుగు వాళ్ళనే పదం వాడకూడదండి, ప్యూర్గా ఆంధ్రులే. వాళ్ళు వలస వచ్చి నాసిక్లో రాజ్యస్థాపన చేశారు కాబట్టి వీళ్ళు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేటువంటి అభిప్రాయం. ఒక్కసారి మనం మొత్తం రివైజ్ చేద్దామండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. మనకి శాతవాహనులు మహారాష్ట్ర వాదంలో మొట్టమొదటి వ్యక్తి వివి మిరాసి విదర్భ ప్రాంతానికి చెందినవాడని చెప్పి అన్నారు. తర్వాత పిటి శ్రీనివాస అయ్యంగర్ నాసిక్ ప్రాంతానికి చెందినవాడని చెప్పారు. డాక్టర్ కె గోపాలచారి శాతవాహనులు ఆంధ్రులే, కానీ వాళ్ళ యొక్క రాజ్యస్థాపన నాసిక్లో జరిగింది అని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది. ఇది మహారాష్ట్రకి సంబంధించినటువంటి వివాదాలు. ఖచ్చితంగా ప్రశ్న పడడానికి అవకాశం ఉంది, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. తర్వాత శాతవాహనులు కర్ణాటక,
వాసులు, కర్ణాటక వాదం, కర్ణాటక వాదం. శాతవాహనులు కర్ణాటక వాసులు, ఈ బిట్టు గతంలో అడిగారండి, మళ్ళీ అడగడానికి కూడా అవకాశం ఉంది. ఈ ఈ వాదాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అనంటే విఎన్ సుక్తాంకర్. ఈ వాదాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అనంటే విఎన్ సుక్తాంకర్. వీరు కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి కన్నడిగులు అని వాదిస్తుంది ఎవరు అనంటే బిఎన్ సుక్తాంకర్. ఈయన అభిప్రాయం ప్రకారము శాతవాహనులు బళ్ళారి ప్రాంతానికి చెందిన వారు. అంటే వీళ్ళు బళ్ళారి ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనకి బిఎన్ సుక్తాంకరు తెలియజేయడం జరిగింది. మనకి ఆ రోజుల్లో బళ్ళారిని శాతవాహన ఆహారం అన్నారండి. శాతవాహన ఆహారము అని చెప్పి పిలిచారు. ఆ రోజుల్లో బళ్ళారిని శాతవాహన ఆహారము అని చెప్పి పిలిచారు. శాతవాహనుల కాలంలో ఆహారం అంటే రాష్ట్రం అని చెప్పి అర్థం. శాతవాహనుల కాలంలో ఆహారం అంటే రాష్ట్రము అని చెప్పి అర్థము. శాతవాహన బళ్ళారి ప్రాంతాన్ని శాతవాహన ఆహారము అని మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే మూడవ పులోమామి వేయించినటువంటి మేకధోని శాసనంలో మనకు తెలుస్తుందండి. ఈ మేకధోని శాసనంలో బళ్ళారిని వీళ్ళు ఏమని పిలిచారు? శాతవాహన ఆహారము అని చెప్పి పిలిచారు. ఈ శాతవాహన ఆహారము అని చెప్పబడ్డటువంటి ఈ యొక్క బళ్ళారి ప్రస్తావన మనకి మేకధోని శాసనంలో ఉందండి. ఈ మేకధోని శాసనం అనేది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆదోని అనేటువంటి పట్టణం దగ్గర ఉందండి. ఈ మేకధోని అనేటువంటి ఇది అంటే జస్ట్ బళ్ళారికి చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం అది ఆదోని. ప్రస్తుత కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆదోని ప్రాంతంలో ఈ మేకధోని అనేది ఉంది. ఈ మేకధోని అనేటువంటి శాసనము శాతవాహన చివరి రాజుల్లో ఉన్నటువంటి శాసనము. దీనిలో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే శాతవాహన రాజుల్లో మహాసేనాధిపతి అయినటువంటి ఖండనాగుడు ఈ ప్రాంతానికి ఆహారపతిగా ఉన్నాడు. ఖండనాగుడు ఈ ప్రాంతానికి ఆహారపతిగా ఉన్నాడు అనేటువంటి విషయము మనకి మేకధోని శాసనంలో తెలుస్తుంది. ఈ మేకధోని శాసనంలో ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే బళ్ళారి ప్రాంతాన్ని శాతవాహన ఆహారం అన్నారండి. ఇక రెండవది, ఇది మొదటి ఆధారం అయితే రెండవ ఆధారము 3వ శతాబ్దానికి అంటే సుమారుగా 300 AD ప్రాంతానికి చెందినటువంటి పల్లవరాజు అంటే చెప్పారండి, ఒకే వంశంతో అనేక రాజ్యాలు భారతదేశంలో ఉన్నాయి. వీళ్ళు ఒక చిన్న పల్లవ రాజ్యం ఉన్నది. ఆ పల్లవ రాజ్యానికి చెందినటువంటి శివస్కందవర్మ ఈ శివస్కందవర్మ వేయించినటువంటి హీరహిడగల్లి శాసనము. ఈ హీరహిడగల్లి శాసనంలో బళ్ళారి ప్రాంతాన్ని శాతవాహన రట్టము అని చెప్పి పిలిచారండి. శాతవాహన రట్టము అనే పదానికి ప్రాకృత పదము, దానికి ఒరిజినల్ పదము రాష్ట్రము. శాతవాహన రాష్ట్రము అని చెప్పి పిలుస్తున్నారు. వీళ్ళు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయ్యి ఉండటం వల్ల తమ వంశనామం ఇచ్చారు అనేది విఎన్ సుక్తాంకర్ యొక్క అభిప్రాయము. అయితే వీళ్ళకు సంబంధించినటువంటి నాణ్యాలు కానీ శాసనాలు కానీ ఎక్కడా లభ్యం కాలేదు. ఎక్కడా కూడా బళ్ళారి ప్రాంతంలో వీళ్ళకి సంబంధించినటువంటి తొలి శాసనాలు కానీ నాణ్యాలు కానీ ఏపీలో లభ్యం కావడం లేదు. ఈ మేకధోని శాసనం అనేది శాతవాహనం సంబంధించినటువంటి చివరి శాసనం అండి. కాబట్టి తొలి శాసనాలు కానీ నాణ్యాలు కానీ ఎక్కడా లభ్యం కావడం లేదు అనేది ఒక అభిప్రాయం. ఇకపోతే విఎన్ సుక్తాంకర్ ఇంకొక మాట కూడా చెప్తానండి. విఎన్ సుక్తాంకరు ఆయన ఏమంటాడంటే శాతవాహనులు ఆంధ్ర భృత్యులే కానీ ఆంధ్రులు కాదు. భృత్యులే కానీ ఆంధ్రులు కాదు. చాలా మంది స్టూడెంట్స్ కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఆంధ్రులు అంటే ఏంటి, ఆంధ్ర భృత్యులు అంటే ఏంటి అంటే విఎన్ సుక్తాంకర్ ఏమంటాడంటే వీళ్ళు ఆంధ్రులు కాదు, ఆంధ్ర భృత్యులు.
ఆంధ్ర భృత్యులు అంటే ఏంటంటే, భృత్యులు అనే పదానికి అర్థం ఏంటంటే సేవకులు. ఈ ఆంధ్రులు, ఈ శాతవాహనులు అనేవాళ్ళు ఆంధ్రులకు సేవకులు అని చెప్పి విఎన్ సుక్తాంకర్ గారు అంటారండి. విఎన్ సుక్తాంకర్ యొక్క అభిప్రాయం ఏంటంటే, వీళ్ళు ఆంధ్రులు కాదు, ఆంధ్ర భృత్యులు. అంటే ఆంధ్రులకి వీళ్ళు సేవకులు అని చెప్పి విఎన్ సుక్తాంకర్ యొక్క అభిప్రాయము. అసలు ఈ ఆంధ్ర అనేటువంటి పదం అండి, ఈ ఆంధ్ర అనేటువంటి పదము ఇందాక మనం చెప్పుకున్నాం, 3వ శతాబ్దంలో పల్లవ శివస్కందవర్మ వేయించినటువంటి శాసనం ఒకటి ఉందని చెప్పుకున్నాం. ఆ పల్లవ శివస్కందవర్మ వేయించినటువంటి హీర హడగల్లి శాసనంతో పాటు ఆయన ఇంకొక శాసనం కూడా వేయించాడండి. దాని పేరు మైదవోలు శాసనము. ఈ మైదవోలు శాసనంలోనే తొలిసారిగా ఆంధ్ర అనేటువంటి పదం మనకు కనపడుతుంది. ఈ ఆంధ్ర అనేటువంటి పదము తొలిసారిగా మనకి మైదవోలు శాసనంలో కనిపిస్తుంది. ఈ శాసనాన్ని వేయించింది పల్లవ శివస్కందవర్మ. ఒక్క విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక పాయింట్ చెప్తానండి. అదేంటంటే, మీకు పురాణాలు శాతవాహనుల గురించి సమాచారం ఇస్తుంది, మనకి పురాణాలు ఇస్తున్నాయి, దాంతోపాటు శాసనాలు ఇస్తున్నాయి. పురాణాల్లో ఎక్కడా కూడా మనకి శాతవాహన అనే పదం కనపడదండి. పురాణాల్లో ఎక్కడా కూడా శాతవాహన అనేటువంటి పదము కనిపించదు. శాసనాల్లో ఎక్కడా కూడా ఆంధ్ర అనేటువంటి పదము కనపడదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎక్కడా కూడా మీకు పురాణాల్లో ఎక్కడా కూడా శాతవాహన అనేటువంటి పదం కనిపించదు. శాసనాల్లో ఎక్కడా కూడా ఆంధ్ర అనేటువంటి పదము కనిపించదు. ఎంతసేపటికి వాళ్ళు పురాణాలేమో ఆంధ్రులు అన్నాయి, శాసనాలేమో శాతవాహనుల గురించి సమాచారం ఇస్తున్నాయి. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇక చివరగా శాతవాహనులు ఆంధ్రులే, శాతవాహనులు ఆంధ్రులే అనేటువంటి వాదము ఎక్కువ మంది చరిత్రకారులు నమ్ముతున్నటువంటి, బలపరుస్తున్నటువంటి వాదం కూడా శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పి బలపరుస్తున్నారండి. దానికి సంబంధించినటువంటి కొన్ని ఇవి కూడా చూద్దాం మనము. శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పడానికి మన దగ్గర ఉన్నటువంటి ముందుగా అసలు ఈ ఆంధ్రులు అని చెప్పినటువంటి చరిత్రకారులు ఎవరంటే విఏ స్మిత్, ఆర్జి బండార్కర్, రాప్సన్. వీరు శాతవాహనులు ఆంధ్రులు అనేటువంటి సమాచారాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఈ విఏ స్మిత్ అనేవాడు భారతదేశం యొక్క చరిత్ర పైన పుస్తకాన్ని రాసినటువంటి మొట్టమొదటి ఇండాలజిస్ట్ అండి. యాక్చువల్గా భారతదేశ చరిత్రని బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత మనకు అందించడం జరిగింది. ఒక క్రొనాలజికల్గా ఈ భారతదేశ చరిత్రను గురించి మనకు సమాచారం ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే విఏ స్మిత్ ఒక బ్రిటిష్ ఇండాలజిస్టు. భారతదేశ చరిత్రని భారతీయులకు అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి విఏ స్మిత్. ఈయన పురాణాల్లో శాతవాహనులకు సంబంధించి వీళ్ళని ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులు అని పేర్కొన్నాయండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పురాణాల్లో ఎక్కడా కూడా శాతవాహన అన్న పదమే లేదు. పురాణాలు కేవలం ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులు అనేటువంటి పేరు మాత్రమే వాడాయి. వీళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారము ఆంధ్ర భృత్యులు అంటే ఇందా చెప్పాను, భృత్యులు అంటే సేవకులని. వీళ్ళు సేవకులు. ఎవరికి సేవకులు? మౌర్యులకి తర్వాత కాలంలో ఉన్నటువంటి శుంగుల దగ్గర వీళ్ళు సేవకులుగా పనిచేసి ఎప్పుడైతే ఈ రాజ్యాలు బలహీనపడ్డాయో దక్షిణాదిన ఒక స్వతంత్ర రాజ్యాన్ని పాలించారు అనేటువంటి విషయాన్ని మనకు వీళ్ళు చెప్తున్నారు. విఎన్ సుక్తాంకర్ ఏమో వీళ్ళు ఆంధ్రుల దగ్గర సేవకుల కింద పనిచేశారు శాతవాహనులు అని చెప్పి అంటాడు. వీళ్ళు ఏమంటారంటే ఆంధ్రులే మౌర్యుల దగ్గర, శుంగుల దగ్గర భృత్యుల కింద పనిచేశారు అని చెప్పి చెప్తారంటే ఎవరి వాదన వాళ్ళది. ఇకపోతే శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పి, అంటే శాతవాహనులు ఆంధ్రులు అనేటువంటి వాదము బలంగా ఉంది. వీళ్ళు తెలంగాణ ప్రాంతం, అంటే తెలంగాణ అనేటువంటి పదం 14వ శతాబ్దంలో, అంటే మధ్యయుగ భారతదేశంలోనే తెలంగాణ అనేటువంటి పదం వచ్చిందంటే దాని గురించి మనం ఆల్రెడీ గత క్లాస్లో డిస్కస్ చేశాము. తెలంగాణను పాలించారా, ఆంధ్రాను పాలించారా? ఆంధ్రాలో వీళ్ళ రాజ్యస్థాపన జరిగిందా, తెలంగాణలో రాజ్యస్థాపన జరిగిందా? 100% తెలంగాణలోనే వీళ్ళ రాజ్యస్థాపన జరిగింది. మనం గత క్లాస్లో చదువుకున్నాము.
శాతవాహనులు తెలంగాణ ప్రాంతాన్ని పాలిస్తున్నప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని సదారాజులు పరిపాలిస్తున్నారు. సదారాజుల పేరుతోటి మనకు అనేక నాణ్యాలు లభ్యమయ్యాయి. శాతవాహనులు తమ చివరి కాలాల్లోనే ఆంధ్ర ప్రాంతానికి మైగ్రేట్ అయ్యారనేటువంటి విషయాన్ని మనం గత క్లాసులో చదువుకున్నాము. ఈ శాతవాహనులు తెలంగాణవాదులు, తెలంగాణలో రాజ్య స్థాపన జరిగింది అని చెప్పి మొట్టమొదటి వాదించినటువంటి చరిత్రకారుడు ఎవరంటే ఎం రామారావు అనేటువంటి చరిత్రకారుడు అండి. ఎం రామారావు అనేటువంటి చరిత్రకారుడు వీరు తెలంగాణవాదులు అని చెప్పి మనకి సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి, తెలంగాణకు సంబంధించిన చాలా సుప్రసిద్ధ చరిత్రకారుడు అండి. ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ఏమంటాడంటే, ఈయన యొక్క ఆల్రెడీ ఇది ఇంతకుముందు డిస్కస్ చేసాం మనం, గత క్లాస్ కనుక మీరు విన్నట్టయితే డిస్కస్ చేసాం. ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి యొక్క అభిప్రాయం ప్రకారము వీళ్ళ యొక్క అంటే శాతవాహనుల యొక్క రాజ్య స్థాపన కోటిలింగాల్లో జరిగింది. ఈ కోటిలింగాల ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి మహాతలవర సమగోప అనేటువంటి ఒక మహాతలవర సమగోప దగ్గర ఈ శాతవాహనులు అనేవాళ్ళు సేనాపతులుగా పనిచేస్తూ, ఆ సేనాపతులుగా పనిచేసి ఈ మహాతలవర సమగోపని అంతం చేసి వాళ్ళు స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని కోటిలింగాల్లో ప్రారంభించారు అనేది ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి గారి యొక్క అభిప్రాయము. ఎందుకంటే ఇక్కడ లభ్యమైనటువంటి నాణ్యాల్లో ఈ యొక్క సమగోప పేరుతో పాటుగా శాతవాహనుల యొక్క పేరు తిరిగి ముద్రించబడి ఉండటం, అంటే సమగోప పేరుతో పాటుగా శాతవాహనుల యొక్క డబల్ మింటెడ్ కాయిన్స్ ఇక్కడ లభ్యమయ్యాయి. ఒకే నాణ్యం మీద 2 పేర్లు, సమగోప పేరుతో పాటుగా శాతవాహన పేరు కూడా మనకి ఇక్కడ లభ్యం కావడం జరిగింది. ఈయన యొక్క వాదాన్ని అంటే ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి గారి యొక్క వాదాన్ని బలపరుస్తున్నటువంటి చరిత్రకారులు, పండితులు ఎవరు అంటే కృష్ణశాస్త్రి, దాంతోపాటు అజయ్ మిత్ర శాస్త్రి. కృష్ణశాస్త్రి, అజయ్ మిత్ర శాస్త్రి అనేటువంటి ఇద్దరు పండితులు ఈ యొక్క ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి శాతవాహనుల యొక్క రాజ్య స్థాపన కోటిలింగాల్లో ప్రారంభమైంది అని చెప్పడానికి వీళ్ళు మనకి ఈ వాదాన్ని వీళ్ళు బలపరుస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించినటువంటి వివాదాలు ఖచ్చితంగా ప్రశ్నపడటానికి అవకాశం ఉంది. మహారాష్ట్ర వాదం అని ఎవరు చెప్పారు, నాసిక్ అని ఎవరు చెప్పారు, వీళ్ళు ఆంధ్రులే కానీ నాసిక్లో రాజ్యాన్ని స్థాపించారని చెప్పి ఎవరు చెప్పారు, అదేవిధంగా కర్ణాటక వాసులని ఎవరు చెప్పారు, ఆంధ్రులని ఎవరు చెప్పారు, తెలంగాణలో రాజ్యాన్ని స్థాపించారని ఎవరు చెప్పారు, కోట్లింగాల్లో రాజ్యాన్ని స్థాపించారని ఎవరు చెప్పారు. ఈ ప్రశ్నల మీద మనకి ఖచ్చితంగా మనకి ప్రశ్నలు పట్టడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా మీరు వీటన్నిటిని కూడా మనం అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. హిస్టరీ వీడియోలు ఇప్పుడు కూడా మీరు క్రొనాలజికల్ ఆర్డర్లో చూడాలండి. ఎందుకంటే మీరు ఒక వీడియోని స్కిప్ చేసి ఇంకో వీడియో చూస్తే మీకు అర్థం కాదు. దానివల్ల మీరు అంతా కన్ఫ్యూజన్లోకి వెళ్తారు. ఒక క్రొనాలజికల్ ఆర్డర్లోనే ఈ యొక్క వీడియోలను చూడాల్సిన అవసరం ఉంది. మనం ఆల్రెడీ ఒక గ్రూప్ని, అంటే ఒక ప్లేలిస్ట్ని క్రియేట్ చేసాము, గ్రూప్ 2 మెయిన్స్ వీడియోస్ అని చెప్పి. మీరు ఒకదాని తర్వాత ఒకటి చూస్తేనే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అంతేగాని మీరు మధ్యలో చూసారనుకోండి మీకు అర్థం కాదు. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మనము శాతవాహనులకు సంబంధించినటువంటి రాజధానులు ఏమున్నాయి, అదేవిధంగా శాతవాహనుల యొక్క కాల నిర్ణయం ఏం జరిగింది, అంటే వాళ్ళు ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పరిపాలించారు అనే విషయం పైన చరిత్రకారుల మధ్య ఉన్నటువంటి వివాదాలు ఏమిటి అనేటువంటి విషయాలను మనము చర్చిద్దాం. అయితే ఒక్క విషయం, ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా వివాదాలేనండి. ఏది కూడా మనం ఇది ఖచ్చితమని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి చరిత్ర సోర్స్ అనేది గందరగోళంగా ఉంది, లభ్యం కావడం లేదు. కాబట్టి ఏ పండితుడు ఏమి అన్నాడు, ఏ అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే మనకి ఏపీ హిస్టరీ అంతా కూడా కొంత గందరగోళంగా ఉందనేటువంటి విషయం ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఏ పండితుడు ఏమన్నాడు అనేటువంటి విషయాల్ని మాత్రమే మనకి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్లాసులో మనము వాడి యొక్క రాజధానులు, వాళ్ళ యొక్క కాల నిర్ణయము, దాంతోపాటుగా వాళ్ళ యొక్క రాజకీయ చరిత్రను కూడా మనము ప్రారంభిద్దాం.
థ్యాంక్ యూ.